మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటని మనం ఈ వీడియోలో చూద్దాం. మేజర్గా ఇక్కడ ఏప్రిల్ మాసంలో మనం చూస్తే పెద్దగా మేజర్ ఈవెంట్స్ చూస్తే ఏమీ లేవు. 16వ తారీఖు మాత్రం మాస శివరాత్రి అదొకటి ఉంది. సో అలాగే ఈ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ఎలా ఉన్నాయంటని చూస్తే 3వ తారీఖు నుంచి మారబోతున్న కుజుడు, ఏదైతే రాహుతో ఇతి చెందిన కుజుడు ఇప్పుడు శనితో ఇతి చెందబోతున్నాడు. రెండు శత్రువులే ఆయనకి. మేన రాశిలోకి ఏప్రిల్ 3 నుంచి ప్రవేశించబోతున్నాడు కుజుడు. నెక్స్ట్ ఏప్రిల్ 11 వరకు కూడా బుధుడు మేన రాశిలో ఉంటున్నారు. ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉన్న బుధుడు ఇక ఆయన కూడా మేన రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఏప్రిల్ 14 వరకు కూడా రవి ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన మేన రాశిలో ఉంటా తర్వాత తన ఉచ్చక్షేత్రం ఏప్రిల్ 14 నుంచి మేషరాశి రవి యొక్క ఉచ్చక్షేత్రంలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతున్నారు. ఇక శుక్రుడు చూస్తే మేషరాశిలో కుజుడింట్లో ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఉంటారు. సో ఆ తర్వాత 20 తర్వాత వృషభ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. ఇవి మాసగ్రహాల యొక్క పరిస్థితి. ఇక లాంగ్ టర్మ్ ప్లానెట్స్ విషయానికి వస్తే గురుడు మనకి మిథున రాశిలోనే వక్రత్యాగం అయ్యి డైరెక్ట్ మోషన్లో ఇప్పుడు ట్రాన్సిట్లో ఉన్నారు. కేతువు సింహరాశిలో ఆయన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఆపోజిషన్లో సేమ్ సమసప్తంలో కుంభరాశిలో రాహువు కూడా ట్రాన్సిట్లో ఉంటూ ఉన్నారు. ఇక మరొక లాంగ్ టర్మ్ ప్లానెట్ శని భగవానుడు మేనరాశిలో ఆయన యొక్క గోచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ఈ విధంగా ఈ యొక్క లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అండ్ అలాగే మాసగ్రహాల యొక్క ఫలితాల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఈ యొక్క ఏప్రిల్ మాసం మనం చూసినట్టయితే ఈ మాసం మొదటి నుంచి కూడా కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో జరుగుతూ ఉంది. మేన రాశిలో జరుగుతోంది. ఆల్రెడీ మేన రాశిలో శని ఉన్నారు. అక్కడ శని యొక్క సంచారం ఆల్రెడీ మేన రాశిలో జరుగుతుండగా కుజుడు కూడా ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ ఖర్చుల రీత్యా, ఫైనాన్షియల్ రీత్యా, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల రీత్యా కొంచెం ఈ మాసం వీళ్ళకి ఓవర్ ఎక్స్పెన్సెస్ కానీ హెక్టిక్ జర్నీస్ కానీ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ గురువు గారి బలం కూడా తక్కువ ఉంది. గురు బలము తక్కువ ఉంది. గురువుగారు ఆల్రెడీ 1000 స్థానంలో ఉన్నారు. 1000 స్థానంలో ఉండగా భాగ్యంలో ఆల్రెడీ శని, ఆల్రెడీ రవి, ఆల్రెడీ కుజుడు, 11వ తారీఖు నుంచి బుధుడు కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇండియన్ న్యాచురల్ ట్రాన్సిట్ 9th హౌస్లో రవి కానీ కుజుడు కానీ ఇలాంటి ఫైరీ అండ్ హీట్ డ్రై ప్లానెట్స్ భాగ్యస్థానంలో ఉండటం వల్ల సో మీరు ఎక్కువగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించి ఆర్థికమైన ప్రణాళిక ఈ మాసం చాలా బాగా స్టెబిలైజ్డ్గా బ్యాలన్స్డ్గా చేసుకోవాల్సిన అవసరం ఉందని అయితే అర్థమవుతుంది. గురువుగారు పెంచే ఖర్చులు ఒక రకంగా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గానో కమిట్మెంట్స్ రీచ్చానో ఇక కాదనకూడనవో ఇలా కొన్ని వచ్చే ఖర్చులు ఇంకొన్ని ఉంటాయి. సో కాబట్టి ఈ ప్లాన్ యువర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇన్ ఏ వెరీ బ్యాలెన్స్డ్ మోడ్. తప్పకుండా భాగ్యస్థానంలో ఉన్న ఈ గ్రహాల వల్ల కొంతవరకు ఇక్కడ శని రవుల యొక్క కలయిక 14వ తారీఖు వరకు కుజుడు కూడా అక్కడే ఉంటున్నారు. ఈ కలయిక ఏదైతే ఉందో ఇన్ జనరల్లీ కొన్నిసార్లు అంటే ఇక్కడ ఏంటంటే ఈ పాపగ్రహాలు భాగ్యస్థానంలో ఎథిక్స్కి సంబంధించిన 9th హౌస్లో కొంచెం పాపకర్మలు. సో 9th హౌస్లో ఈ క్రూర గ్రహాలు పాపకర్మలు ఎక్కువ చేయిస్తూ ఉంటాయి. అంటే పాపకర్మలు అంటే మనం పాపం చేస్తామని కాదు, అంటే శుభకార్యాల కంటే మనం శుభకార్యాలు కట్టినవి తక్కువ ఉంటా ఉంటుంది.
సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క మాసం మాత్రం స్ట్రెస్ విషయంలోనూ, స్ట్రెయిన్ విషయంలోనూ, ఫైనాన్షియల్ పొజిషన్ విషయంలోనూ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్గా, స్టెబిలైజ్డ్గా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక మెయిన్గా 14వ తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైన పరిస్థితులు మారుతూ ఉంటాయి. 14 నుంచి రవి యొక్క సంచారం కొంచెం దశమ స్థానంలోకి రావటం వల్ల వృత్తిలో పడే స్ట్రెస్సు, ఆ స్ట్రెయిను, ఇంత కష్టం ఇప్పుడు పడలేదురా అనేటట్టు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి జనరల్గా వృత్తిపరమైన విషయాలు. 14వ తారీఖు తర్వాత నుంచి కొంచెం ఈ స్ట్రెయిన్, స్ట్రెస్ అనేది కొంచెం తగ్గడం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తే కనుక శుక్రుడి యొక్క సంచారం కూడా మనకి 20వ తారీఖు నుంచి లాభస్థానంలోకి వస్తుంది. 20 నుంచి కనీసం శుక్రుడు అన్న కొంచెం లాభస్థానంలోకి రావటం వల్ల ఈ రాశి వాళ్ళకి ఓన్ హౌస్లోకి రావటం వల్ల కొంచెం ఇక్కడ అవుతున్న ఖర్చులకి సంబంధించి కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి కానీ, సో ఎవరిదైనా బెటర్గా కొంచెం సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకున్న విషయాల్లో కానీ కొంతవరకు మీకు మళ్ళీ ఏప్రిల్ 20 తర్వాత కొంచెం బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి దిస్ ఈస్ ద టైం ఈజ్ వెరీ టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. అంటే ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రొఫెషన్ చేసుకునే వాళ్ళైనా సరే ముఖ్యంగా ఈ యొక్క నెలలో అదృష్టాన్ని నమ్ముకుని పనిచేస్తే మాత్రం, ఓవర్ కాన్ఫిడెన్స్ని నమ్ముకుని పనిచేస్తే మాత్రం ఇక్కడ కొంతవరకు వాటి రిజల్ట్స్ తక్కువగా లో లెవెల్ సిగ్నల్సే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా భాగ్యస్థానం అంత అనుకూలంగా లేని కారణంగా, గురుబలం కూడా అంతగా లేని కారణంగా మ్యారిటల్ మ్యాచెస్లో మనం కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని ఇంకా బెటర్ సంబంధం, మంచి సంబంధం ఇంకేమైనా వస్తే చూసుకుందాం అన్నట్టు కొంచెం ఇంకా ముందుకెళ్ళి కూడా ఆలోచించవచ్చు. సో కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో మరి అన్నీ కూడా శని, రవి, కుజుడు అన్నీ కూడా పాపగ్రహాలు, అంటే మీన్స్ క్రూర గ్రహాలు యాక్చువల్గా. సో ఇలాంటి గ్రహాల యొక్క ట్రాన్సిట్ కూడా 9th హౌస్లో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఫాదర్ హెల్త్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చేసే వాళ్ళకి సంబంధించి లిటిల్ బిట్ ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించి కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే పరిస్థితులు కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మీరు ఏదైతే మైండ్లో అనుకున్నారో, దేన్నైతే పబ్లిష్ చేద్దాం అనుకున్నారో, సో దాని గురించి ఎక్కువగా ఒక కొంచెం టఫ్గా ఫైట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రవి శుక్రుల యొక్క అనుకూలత అది కూడా 3-4 వారాల్లో చివరి వారంలోనే అనుకూలంగా ఉంది. సో మొదటి వారాలంతా కూడా సో ఇక్కడ ఏదో వీళ్ళకి 7 ప్లానెట్స్ 7 గ్రహాల యొక్క ప్రతికూలత ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా గురువు గారికి అయితే మాత్రం కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇచ్చుకుంటూ గురువారం కొంచెం దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవడం మంచిది. అదే తప్పకుండా నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణాలు చేసుకుని శివాలయ దర్శనం చేసుకొని కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సిచ్యువేషన్ యాక్చువల్గా ఏంటంటే ఆస్ట్రాలజీలో ఏ టైం మనకి ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది, స్ట్రెయిన్ని క్రియేట్ చేస్తుంది, ఎక్స్పెన్సెస్ని తెస్తుంది, ఆర్ ఓవర్ అంటే మన ఫైనాన్షియల్ ఫ్లో కంటే ఇప్పుడు మనకి ఆదాయ వ్యయాల్లో మన పంచాంగం చూస్తే సో ఈ ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది. అది ప్రతి నెల ఉండదు, ఇది ఇలాంటి నెలల్లో ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటాయి. కాబట్టి బెటర్ టు ప్లాన్ అని చెప్తాం. ఆస్ట్రాలజీ ఈజ్ ఏ గైడెన్స్. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి ప్రజెంట్ అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. కొంచెం ఉద్యోగ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ కొంచెం బెటర్ అవ్వాలంటే తప్పకుండా మీకు ఇక్కడ 3-4 వారాల తర్వాత ఉంటుంది. హెక్టిక్ స్ట్రెయిన్ కనిపిస్తుంది కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం జాగ్రత్తగా మనకేంటంటే టైం టు టైం పాటించే విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.